తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సాహస దివ్య సన్నిధులు ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘాలకు ఏకీభవిస్తున్న సహోదరి సహోదరుమణులకు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ జీవం గల తండ్రి వందనాలయ్యా. రాత్రంతయు తండ్రి మా పడకల చుట్టూరు మీరు కంచి వేశారు. వందనాలు తండ్రి. దయతో మా పాప దోషాతిక్రమను క్షమించి ఈ దినమంతా నీ కృపచేత మమ్మల్ని నడిపించు తండ్రి. ప్రభా, మీ అందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా బ్రతుకుటకు మమ్మల్ని బలపరుచు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ జ్ఞానం చొప్పున మమ్మల్ని నడిపించండి. మేము అవివేకరం ప్రభా, అజ్ఞానులం, ఎన్నిక లేని వారు, కేవలం నీ కృపను బట్టి ఇలా బ్రతుకుతున్నాం ప్రభా. సాయం చేయతండి. ఈ దినమంతా నీ కృప చేత నడిపించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా దేవా, మానక నిత్యము నీ పాసనలు వేడుకొంచున్నాను. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక దేవా. మీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి మీద మా ద్వారా సంపూర్ణ నెరవేర్చబడును గాక. మానదిన ఆహరణుడి మగు దయచేయము తండ్రి. మరణస్తులను మా రుణం మీకు క్షమించిన ప్రకారం మరణస్తులను క్షమించే హృదయం మాకు ఇవ్వండి. మమ్మల్ని శోధన లేక తండ్రి, దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు దేవా. ఈ దినమంతా నీ కృపచేత మమ్మల్ని కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. సార్వత్రిక సంఘాలని, దైవజనుల్ని, విశ్వాసుల కుటుంబాలు మీరు కాపాడు నాయన. వారి పట్ల మీరు కలిగి నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చే ప్రభా. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకో తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మనుషులందరినీ బట్టి మీకు వందనాలు. నా భారతదేశం యొక్క క్షేమం కొరకు కృతజ్ఞతలు ప్రభా. అయ్యా, నా దేశానికి క్షేమం దయచేయమని, నా దేశం అధికారులు మీరు కాపాడమని కృతజ్ఞతాపూర్వకంగా వేడుకొంచున్నాను. వందనాలు తండ్రి. కార్యం చేయండి. నా దేశం యవనస్తులు మీరు కాపాడు తండ్రి. అయ్యా, మీ చిత్తమైన యవనస్తులతో ఉదయకాలం దర్శించు దేవా. మీకే స్తోత్రాలు. చెడు వ్యసనాల నుంచి, ఆలోచనల నుంచి మీరు విడుదల దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయామయుడ, కృపామయుడ, కృపాసత్య సంపూర్ణుడగు నా తండ్రి. మహాకాశములు పట్టజాలు నా దేవ. ఆకాశం యొక్క సింహాసనంగాను, భూమి యొక్క పాదపీఠంగా అధిష్ఠించిన గొప్ప దేవ, సర్వోన్నతుడ, శరణం శరణం తండ్రి. వందనాలు తండ్రి. ఇదిగో నా దేవ, ప్రతి కుటుంబాలను బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. కుటుంబాలు, ప్రతి కుటుంబంలో నా ఆత్మీయ సహోదరులు, అయా సంఘంలో విశ్వాసుల కుటుంబాలు, అయా నా స్నేహితుల కుటుంబాలు, నా ఇరుగు పొరుగువారు, బంధుమిత్రులు, అయా రక్త సంబంధికులు, అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం అందు వారందరి కుటుంబాల కొరకే కృతజ్ఞతాపూర్వకంగా వేడుకొంచున్నాను నాయన. వారికి క్షేమం దయచండి. వారి కుటుంబాల్లో శాంతిని, సమాధానం ఇవ్వండి. చాలామంది ఎన్నో శ్రమలతో, కష్టాలతో, బలహీన స్థితిలో బాధపడుతున్నారు తండ్రి. స్వస్థపరచు దేవుడు మీరు మాత్రమే కదా అయ్యా. స్వస్థపరచునైనా బలహీన స్థితిలో పడకల మీద ఉంటున్న ప్రతి ఒక్క అనారోగ్యంతో ఉన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నా చిన్నాన్నగారు, ఇంకా ఎంతోమంది హాస్పిటల్లో ప్రభా, బీపీలతో, షుగర్లతో, క్యాన్సర్లతో, కిడ్నీ ఫెయిల్యూర్తో ఎన్నో విధాలుగా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తండ్రి. కృతజ్ఞతాపూర్వకంగా అది నీ వల్ల మాత్రమే సాధ్యమని కృతజ్ఞతాపూర్వకంగా వేడుకొంచున్నాను. స్వస్థపరిచయ్యా. స్వస్థత నీ వల్ల మాత్రమే జరుగుతుంది. ఈ లోకంలో వేటి వల్ల కాదు, ఈ లోకంలో డబ్బు ఉండడం వల్ల కాదు, కానీ గొప్ప అధికార పదవి ఉండడం వల్ల, ప్రభా పెద్ద పేరు ఉండడం వల్ల కాదు, కానీ నీ వల్ల మాత్రమే కార్యం జరుగుతాయి. నేను కార్యం చేయ్యా. మీరు కృప చూపించు నా తండ్రి. మీకే స్తోత్రం. నేను సర్వీస్ చేస్తున్న చిన్నాన్నగారు, నా తండ్రి నీ కృపను బట్టి నేను ఇక్కడ ఉంటున్నాను ప్రభా. ఆయన స్వస్థపరచునైనా త్వరగా లేవడానికి, అడుగు వేయడానికి మీరు కృప చూపించు తండ్రి. కనికరం చూపించు దేవా. ప్రతి చీకటి నుంచి, అంధకారతనం నుంచి వారికి విడుదల దయచింది. తన మనసులో అయ్యా మీ యొక్క నామస్మరణ చేసుకుంటూ మారు మనసు పొంది, రక్షణ పొంది, నీ సాక్షిగా బ్రతికి తిరిగి ఈ లోకం వైపు చూడకుండా ఆ వ్యక్తిని మీరు దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. కార్యం చేయ, కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి, వృద్ధుల్ని, చంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా మీరు దీవించండి, మీరు కార్యం చేయండి. విధవరాలను బట్టి మీకు వందనాలు. క్షేమం దయచేయండి. వాళ్ళ కుటుంబాలు దీవించినాను. అలాగే తండ్రి, ప్రయాణం చేస్తున్న వారిని బట్టి స్తోత్రాలు. ఉదయకాల సమయం అందు ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు ప్రభా. డ్యూటీలకు వెళ్తున్నారు, వారి పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. క్షేమంగా నడిపించినైనా వాహనాలు నడుపుతున్న వారిని దీవించండి అయ్యా. నీ కృప చేత వారిని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా దేవా, గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచేయండి.
నా స్నేహితులైన వారు, నా సహోదరులు గర్భవతులుగా ఉన్నారు ప్రభా. తల్లికి బిడ్డలకు క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి, బాలింతలు మీరు ఆశ్రయించు దేవ స్తోత్రాలు. కష్టపడుతున్న కూలి పని చేస్తున్న వారి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరిని కాపాడనాయన. సోమరిపోతులు, త్రాగుబోతులు, వ్యభిచారులు మీరు మార్చినాయన. ఎన్నో కుటుంబాలు ప్రభు గలిబిలైపోయి ఆయా ప్రభా త్రాగుబోతుల వల్ల, సోమరిపోతుల కుటుంబాలు సరిగా లేక ఎంతోమంది బాధపడుతున్న కార్యం తండ్రి స్తోత్రాలు. ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు. ఈ పరిచర్యను మీరు దీవించి తండ్రి నీ పాసన సమర్పిస్తున్నాను నాయన. ఈ పరిచర్ని శక్తి చేత నీ ఆత్మ చేత జరిగించండి. ఏకీవిస్తున్న సహోదరు మన పెద్దలు మీరు కాపాడు నాయన. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరులు అయ్యా సి సెక్షన్ జరిగిన శరణ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆ సిస్టర్ విషయంలో కార్యం చేయతండి. ఓపెన్ సర్జరీ మరి ప్రభు ఫెయిల్ అయిపోయి అయ్యా లోపల ఫంగస్ అంతా తినేస్తున్న కన్న తండ్రి స్వస్థపరచు అయ్యా. ఇది నీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అయ్యా. పరమ వైద్యుడు మీరు కనుక స్వస్థపరచండి. అలాగే నా తండ్రి సంతోష్ కుమార్ యొక్క విషయంలో కూడా మీరు కార్యం చేయతండి. మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే క్రాంతి బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాను అయ్యా ప్రభా. తన యొక్క జీవితంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. దీప్తి దివ్య సిస్టర్ విషయంలో మీరు కార్యం చేయండి. వాళ్ళ వివాహాలు, వాళ్ళ యొక్క జాబుల విషయంలో కార్యం చేయతండి. స్తోత్రాలు. మీరు స్వస్థపరిచిన సాలమ్మ గారు, అనితమ్మ గారు, రాజు గారు ప్రభా అయ్యా, లక్ష్మి గారు ప్రతి ఒక్కరిని మీరు ఇంకా బలపరచుతండి. ఆరోగ్యాన్ని ఉండి, ఆయుష్ని ఉండి, ఆత్మీయంగా బలపరచండి. ఇంకా నా తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి ప్రభా అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సురేష్ గారిని, ప్రభాకర్ గారిని, చంద్రశేఖర్, రమేష్ గారిని అయ్యా ప్రభు, రాంబాబు గారిని, అభిషేక్ గారిని వారి కుటుంబాలు దీవించండి. యవనస్తున్న సునీల్, చరణ్, శోభ సిస్టర్, అను సిస్టర్ వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ భవిష్యత్తుని మీరు కట్టండి. అయ్యా మంజుల గారిని, ప్రశాంతి గారిని ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి పరిచయం ఉన్నతంగా నీ నామానికి మహిమకరంగా నడిపించండి. దైవజనుల మోషే గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ తల్లిదండ్రులు మీరు దీవించినైనా వారి కుమారులు మీరు ఆశ్రయించుతండి. వాళ్ళు చేస్తున్న సేవ, పరిచర్యను, ఉద్యోగాన్ని మీరు కాపాడుతండి. చుట్టూరా కంచి వేసి ఈ దినమంతా నీ కృప చేత నడిపించమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి ఇంకా ఎంతోమంది మినిస్ట్రీస్ నడిపిస్తున్న దైవజనులు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమం దయచేయండి. ఆత్మీయతల విజయమ్మ గారిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. తల్లి బలహీనరాలుగా ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధి తల్లికి తోడుంచు నాయన. తన పక్షుని 1000 మందిగా ఉండి నడిపిస్తున్న దేవా, తను నడిపిస్తున్న ఆన్లైన్ పరిచర్యలు మీరు దీవించండి. తన అన్నయ్య శ్రీనివాసరావు గారి విషయంలో మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు. గడిచిన దినాల్లో ప్రభా ఎంతో సివియర్గా ఇబ్బందిగా పడిన ఆయన ప్రభా నిన్నటి దినంలో ప్రభా మైల్డ్గా మీరు మార్చారు. స్తోత్రాలు. అద్భుతంగా మీరు కార్యం చేశారు అయ్యా. స్వస్థత నీ యొద్ద నుంచి దొరుకుతుంది ప్రభా. మీ గాయపన హస్తాలతో నీ బిడ్డలైన వారు మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు. ఆయన మనసును మార్చయ్యా. చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేతండి. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, తన కుటుంబాన్ని చక్కగా పరిపాలించడానికి కృప చూపించిన ఆయన సాయం చేయ్యా. ఇలాంటి దినాల్లో కుటుంబాలు సరిగా చూడక ఎన్నో కుటుంబాలు బలహీనమైపోతున్నాయి నాయన. మీరు కట్టుమని నీ పాసన వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకనో ప్రభా నూతన ఆత్మలు నడిపించు దేవా. అనేక మంది నీ వైపుకు ఆకర్షించబడినట్లు సాయం చేయి తండ్రి. అయ్యా మా క్రియలు బట్టి కాదు, కేవలం నీ కృపను బట్టి మాత్రమే కార్యం జరుగుతుందని నమ్ముతున్నాను. కాపాడయ్యా. ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా, మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ఏ ఉదయ కలిసి చివరి నన్ను, నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నీ ఉంటే నీ ప్రాంతాన్ని మీరు కాపాడుతండి. ఈ ప్రాంత ప్రజలు దర్శించండి. ఇరుగు పొరుగు వారిని మీరు దర్శించండి. మమ్మల్ని ద్వేషించు వారిని, దూషించు వారిని మీరు క్షమించుతండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నాకు ఇచ్చిన భర్తను బట్టి, కుమార్తెను బట్టి, అత్తమ్మను బట్టి, తల్లిదండ్రులని, సహోదరుని, బంధుమిత్రులను బట్టి మీకు వందనాలు నాయన. క్షేమం దయచేయతండి. నా భర్త వెళ్తున్న మార్గంలో క్షేమం దయచేయి. చుట్టూతో మీ కంచి వేయతండి. చేస్తున్న పనుల్లో, ఉద్యోగంలో, ప్రయాణంలో, సమస్త విషయంలో మీరు తోడుండే మీ జ్ఞానం చెప్పు నడిపించి నీ పనిలో నమ్మకస్తుగా మరింతగా ప్రభాత్మీయంగా ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించు తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే నా తను నాకు ఇచ్చిన కుమార్తె పట్ల చిత్తం ఏమేమితో ఉన్నదో ప్రభా సంపూర్ణంగా నెరవేర్చిన ఆయన బాల్యం నుంచి నీ మార్గం నడిపించి నీ అందు భయభక్తులు నడిపించే జ్ఞానాన్ని, వివేకాన్ని నాకు అనుగ్రహించు తండ్రి. నీ పాసను సమర్పిస్తున్నాను ప్రభా. కార్యం చేయదండి. అలాగే ప్రభా అత్తమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచండి. వారి కుమార్తె విషయంలో కూడా ప్రభా, వారి కుమారుల విషయంలో కూడా మీరు కార్యం చేయమని వేడుకొంచు. నాకు ఇచ్చిన తల్లిదండ్రులని, సహోదరుని, నీ ఉంటే నీకున్న బంధుమిత్రుల్ని, సహోదరుని, వారిని అందరినీ మీరు కాపాడమని ఉదయకాల సమయం వేడుకొంచు. ఈ దినమంతా నీ కృప చేత ప్రతి ఒక్కరిని నడిపించండి. చుట్టూరు కంచి వేసి కాపాడమని వేడుకొంచు. మీరు చేసిన మేలుని బట్టి, చేయబోతున్న మేలుని బట్టి కూడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమాఘనత ప్రభావం మీరే పొందుకోమని
యేసుక్రీస్తు నామం నడి వేడుకొంచున్నాం కన తండ్రి. ఆమేన్.